అందరికీ నమస్కారం. ఎవరికైనా కడుపులో నొప్పి కనుక వస్తే ఎక్కువ మంది ఎవరికైనా రాళ్ళ వల్ల నొప్పి వచ్చింది అంటే అందరూ అనుకునేది ఏంటంటే కిడ్నీలో రాళ్ళు అయి ఉండొచ్చులే అనుకుంటూ ఉంటారు. కానీ ఏ కడుపులో మనకు కిడ్నీలో రాళ్ళు కాకుండా గాల్ బ్లాడర్ అనగా పిత్తాశయంలో కూడా రాళ్ళు వస్తాయని ఎక్కువ మందికి తెలియదు. సో అసలు పిత్తాశయం అనేది ఏంటి, పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడితే ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, ఎటువంటి ప్రమాదాలకి దారి తీయవచ్చు, ఒకవేళ ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు గనక ఉంటే ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమేం కాంప్లికేషన్స్ అవుతాయి, ట్రీట్మెంట్లో భాగంగా ఏమేం చేయవచ్చు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకి గాల్ బ్లాడర్లో రాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది, ఏం పని చేస్తుంది అని డిస్కస్ చేసుకుందాము. మనకు ఈ గాల్ బ్లాడర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ప్రతి మనిషికి, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వారందరికీ రైట్ సైడ్ ఈ రిబ్కేజ్, ఈ బర్రెంకల కింద మనకు లివర్ అనేది ఉంటుంది. ఈ పిక్చర్లో చూసినట్టు సో ఒక మనిషి యొక్క ఛాతీ కింద భాగంలో మనకు లివర్ ఉంటుంది. ఆ లివర్ కింద దాక్కున్న అవయవమే గాల్ బ్లాడర్ అని అంటూ ఉంటాము. సో మనకు ఈ గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది, ఏం ఫంక్షన్ చేస్తుంది, ఎందుకు దీంట్లో రాళ్ళు ఏర్పడతాయి అని చూసుకున్నట్లయితే మనకు ఇందాకే చెప్పినట్టు ఈ గాల్ బ్లాడర్ అనేది ఈ లివర్ అనే అవయవం కిందనే ఉంటుంది. సో ఈ పిక్చర్లో కనుక మీరు బాగా గమనించినట్లయితే మనకి లివర్ అనేది పైన ఉంది, గాల్ బ్లాడర్ అనేది కింద ఉంది. అండ్ ఇంకేమేమి కనిపిస్తున్నాయి ఈ పిక్చర్లో కనిపిస్తుంటే దీన్ని లివర్ అనుకున్నాము, దీన్ని గాల్ బ్లాడర్ అనుకున్నాము. అండ్ ఇక్కడ మనకి ఈ ఒక పైపు లాగా వచ్చి ఉన్నవే మనకు పేగులు అనుకున్నాము. సో మనం తీసుకున్న ఆహారం అంతా ఈ కడుపు ద్వారా వచ్చి పేగుల్లోకి ఎంటర్ అవుతూ ఉంది. అది కాకుండా కనిపించే ఇంకొక అవయవం ఏంటి అంటే ఈ ఎల్లో కలర్లో కనిపించే అవయవాన్నే మనం ప్యాంక్రియాస్ అనుకున్నాము. సో ఈ ప్యాంక్రియాస్ నుంచి మనకు ఇన్సులిన్, మనకు షుగర్ కంట్రోల్కి కారణమైన ఇన్సులిన్ అనేది ఈ ప్యాంక్రియాస్ నుంచే ఉత్పత్తి అవుతుంది. అది కాకుండా ఇవన్నీ మీరు గమనించినట్లయితే ఈ అవయవాలన్నీ కూడా మనకు ఈ పేగుల చుట్టూనే ఉన్నాయి. ఎందుకు అని చూసుకుంటే మనకు జీర్ణ ప్రక్రియ అనేది జరగాల్సింది పేగుల్లోనే కాబట్టి ఆ జీర్ణ ప్రక్రియ జరగడానికి ఆహారం తీసుకున్న తర్వాత ఆహారం అంతా ఈ స్టమక్లోకి వచ్చి ఇంటెస్టైన్స్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఈ ఇంటెస్టైన్స్ చుట్టూరా మనకు జీర్ణం అవ్వడానికి ఈ జీర్ణ రసాలు అనేవి లివర్ నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి అండ్ ఈ ప్యాంక్రియాస్ నుంచి కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో అలా లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి ఉత్పత్తి అయిన జీర్ణరసాలన్నీ రావడానికి ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే లివర్ నుంచి ఇక్కడొక పైపు, ఇక్కడొక పైపు వచ్చి ఈ రెండు కలిసి ఒక పైపు లాగా మారి ఇలా మనకు పేగుల్లో ఓపెన్ అవుతూ ఉంది. ఇది ఒక రకమైన జీర్ణరసం లివర్ నుంచి వచ్చినట్లయితే ఈ ప్యాంక్రియాస్లో నుంచి ఇంకొక రకమైన జీర్ణరసం మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఇంకొక పైపు ఉంది, ఇక్కడ ఇంకొక పైపు ఉంది. సో లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి కూడా జీర్ణరసాలు వచ్చి ఇలా పేగుల్లో చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే జీర్ణరసం గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవట్లేదు. ఈ లివర్ నుంచి వచ్చే జీర్ణరసాన్నే మనం బైల్ అని అంటూ ఉంటాం. సో ఈ బైల్ అంటే దీన్నే పసర అని కూడా అంటూ ఉంటారు. మనకు ఈ పసర అంటే ఎక్కడొస్తుంది, డార్క్ గ్రీన్, బాగా పచ్చ కలర్లో, ఆకుపచ్చ కలర్లో మనకు అప్పుడప్పుడు వామిటింగ్స్లో వచ్చేదే ఈ బైల్ అనే పసర అనుకుందాం. సో ఇప్పుడు గాల్ బ్లాడర్కి, దీనికి, లివర్కి ఏంటి సంబంధము అంటే ఈ పసర, ఈ బైల్ అనేది మనకి జీర్ణరసం అని చెప్పుకున్నాము. ఈ బైల్ అనే జీర్ణరసం వల్లనే జనరల్లీ మనకేంటి, మనం సౌత్ ఇండియన్ పీపుల్ అంతా రైస్ ఈటింగ్, అన్నం తింటూ ఉంటాం. అన్నమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఏమి తిన్నా మనకు మోషన్ కలర్ అనేది మాత్రము పచ్చ కలర్గా రావడానికి ముఖ్యమైన కారణం ఈ బైల్ అనే పసర జ్యూస్ లివర్ నుంచి వచ్చేది. సో ఈ లివర్ నుంచి ఈ బైల్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ లివర్ నుంచి వచ్చే బైల్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు
అది నిలువ ఉండడానికి మనకు ఇక్కడ నుంచి ఉత్పత్తి అయిన పసర అంతా మనకు ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ గాల్ బ్లాడర్ అనే గోడౌన్ లాంటి సంచిలో మనకు చేరుతూ ఉంటుంది. సో ఈ బైల్ అనే పదార్థానికి లివర్ అనేది ఫ్యాక్టరీ అనుకుంటే మనకు ఈ గాల్ బ్లాడర్ అనేది గోడౌన్ అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇలా గోడౌన్ లాంటి ఉన్న గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడినట్లయితే ఏమేం ప్రమాదాలు దారి తీయచ్చు అని చూసుకుంటే ఈ వీడియోలోనే మనం ఈ పిక్చర్లో చూసినట్టు మనకు రాళ్ళు కనుక ఈ సంచిలో ఉన్నంత వరకు ఏం పెద్ద ప్రమాదం ఉండదు, ఎందుకంటే ఈ రాయి దేన్ని అడ్డగించట్లేదు కాబట్టి. కానీ ఒకవేళ ఇదే రాయి కనుక ఇలా స్ప్రెడ్ అవ్వుకుంటూ పోయి ఈ లివర్కి గాల్ బ్లాడర్కి మధ్యలో ఉన్న పైపును కనుక అడ్డగించినట్లయితే ఈ గాల్ బ్లాడర్కి లివర్కి ఉన్న ఏకైక కనెక్షన్ ఈ పైపు. సో ఇదే పైపు కనుక అడ్డగించినట్లయితే ఈ రెండిటికి మధ్యలో సరఫరా అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇలాగున్న గాల్ బ్లాడర్ కాస్త బాగా ఉబ్బిపోయి బాగా వాప్తి చెంది ఇన్ఫెక్షన్ అనేది చేరి అది ఎప్పుడైనా ఆ సంచి పగిలిపోయి ఆ సంచిలో ఉన్న చీము అండ్ ఈ రాళ్ళు అన్నీ కూడా కడుపులో వ్యాపించే ప్రమాదం అనేది ఉండనే ఉంటుంది. అదే కాకుండా మనకు ఇప్పుడు ఈ పైప్స్ అనేవి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అని చూసుకుంటే, సపోజ్ ఇది లివర్ నుంచి వచ్చే పైప్ అనుకుందాము అండ్ ఇది గాల్ బ్లాడర్ నుంచి వచ్చే పైప్ అనుకుందాం. ఇది లివర్ అనుకున్నాం, ఇది గాల్ బ్లాడర్ అనుకున్నాం, ఇదంతా కలిసి మనకు పేగుల్లో జాయిన్ అవుతుంది అనుకుందాం. సో దీన్నే మనం ఇంటెస్టైన్స్ అనుకుందాం. సో ఇలా పేగులో జారే క్రమంలో ఒకవేళ రాయి కనుక ఇక్కడ బ్లాక్ చేసినట్లయితే మనకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ఒకవేళ అదే రాయి కనుక ఇక్కడ నుంచి జారి ఇక్కడ బ్లాక్ చేసినట్లయితే ప్రమాదం అవుతుంది. ఎలాగంటే మనం చెప్పినట్టే ఇది ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఉన్నట్టు. సో ఇక్కడ ఉంది అంటే మనకు ఓన్లీ గాల్ బ్లాడర్ నుంచి వచ్చే సరఫరా మాత్రమే ఆగిపోయింది. కానీ ఇక్కడున్న రాయి కాస్త జారి ఇక్కడికి వచ్చినట్లయితే అప్పుడు లివర్ నుంచి పేగులకి జారే మెయిన్ పైపు కూడా మనకు బ్లాక్ అయినట్టే అర్థం. అంటే ఇక్కడున్న స్టోన్ కాస్త జారి ఈ పైప్లోకి వచ్చినట్లయితే అసలు చాలా ప్రమాదం అవుతుంది. ఎందుకు? లివర్ నుంచి ఏ జీర్ణరసాలు అయితే పేగుల్లోకి చేరాలో ఆ మెయిన్ పైపునే ఈ గాల్ బ్లాడర్లో రాయి బ్లాక్ చేసింది. కాబట్టి ఒకవేళ రాయి కనుక ఇక్కడ కాకుండా ఇక్కడ ఉన్నట్లయితే వీరికి జీర్ణానికి సంబంధించిన ప్రాబ్లమ్స్తో పాటు ఈ పసర అనేది రక్తంలో, ఈ బైల్ అనేది రక్తంలో చేరడం వల్ల వారి బాడీలో రక్త పరీక్షలు చేసినట్లయితే వారికి బిలిరుబిన్ అంటే కామెర్లు అనేది ఎక్కువైనట్టుగా గమనిస్తూ ఉంటారు. వాటితో పాటు వారికి కళ్ళు కానీ వాళ్ళ శరీరంలో ఉన్న చర్మం కానీ వాళ్ళ యూరిన్ కానీ అన్నీ పసుపచ్చ కలర్లో మారడం అనేది గమనిస్తూ ఉంటాము. సో అందుకే మనకు ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే జీర్ణానికి కూడా ప్రాబ్లం అవ్వచ్చు, ఎప్పుడైనా పెద్ద ప్రాబ్లం అనేది దారి తీయచ్చు. కాబట్టి వారికి అర్లీ స్టేజెస్లో మనకు ఎప్పుడైతే డయాగ్నోసిస్ అవుతుందో అప్పుడే మనకు ట్రీట్మెంట్, వారికి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ట్రీట్మెంట్ అనేది తప్పకుండా తీసుకోమని చెబుతూ ఉంటాము. సో ట్రీట్మెంట్లో భాగంగా ఏం చేయడం జరుగుతుంది అని చూసుకున్నట్లయితే మనకు ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు మెయిన్లీ ఈ సంచిలో ఉన్నంత మాత్రము ఉన్నట్లయితే వారికి గాల్ బ్లాడర్ సర్జరీ ఇక్కడ వరకు ఈ ఉన్న గాల్ బ్లాడర్ని తీసేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అదే స్టోన్ కనుక ఇక్కడ ఉండకుండా జారుకొని లివర్ నుంచి వచ్చే మెయిన్ పైపును కూడా బ్లాక్ చేసినట్లయితే, ఉదాహరణకి ఈ పిక్చర్లో చేసినట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ స్టోన్ ఉంది అంటే మాత్రము మనం ఇక్కడ వరకు ఉన్న గాల్ బ్లాడర్ని తీసేస్తే మనకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. కానీ అదే రాయి కనుక అక్కడ నుంచి ఇక్కడికి జారినట్లయితే అప్పుడు వీరికి డైరెక్ట్లీ మనం సర్జరీ చేయము. ఎందుకు అంటే దీనిపైన సర్జరీ చేయడం కంటే ముందు మనకి ఈ లివర్ నుంచి ఈ డియోడినం ఈ ఇంటెస్టైన్లోకి ఉన్న పైపు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ అవ్వకూడదు. అండ్ వీలైనంత వరకు దానిపైన సర్జరీ అనేది చేయకుండా అలా స్టోన్ కనుక లివర్ నుంచి వెళ్ళే మెయిన్ పైప్లో బ్లాక్ చేసినట్లయితే అటువంటి ప్రొసీజర్స్కి మాత్రము ఆ పేషెంట్స్కి
ఈఆర్సిపి అనే ప్రొసీజర్ అనేది చేస్తూ ఉంటారు. ఈ ఈఆర్సిపి ప్రొసీజర్లో ఏం చేస్తాము అంటే మనకు ఎండోస్కోపీ ద్వారా నోట్లో ఒక పైప్ పంపించి పేగులలోకి వెళ్ళి పేగులలో నుంచి ఇందాకే మనం చెప్పినట్టు ఈ లివర్ నుంచి వచ్చే పైపు పేగుల్లోనే ఓపెన్ అవుతుంది అని చెప్పాము. సో పేగుల ద్వారా ఆ పైపు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న రాయిని తీసేసి ఇంకొకసారి రాయి అనేది బ్లాక్ చేయకుండా స్టంటింగ్ అనేది కూడా మనకు అవసరం పడుతూ ఉంటుంది. సో ఫస్ట్ ప్రొసీజర్లో ఎండోస్కోపీ చేసుకొని ఉన్న రాయిని తీసేసుకొని స్టంట్ అనేది వేసుకోవాలి. సెకండ్ సిట్టింగ్లో ఈ రాళ్ళకి కారణమైన గాల్ బ్లాడర్ని తీసేయడం జరుగుతుంది. అండ్ థర్డ్ సిట్టింగ్లో ఫస్ట్ సిట్టింగ్లో వేసిన స్టంట్కి రాళ్ళు ఇంకా వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి థర్డ్ సిట్టింగ్లో ఫస్ట్ సిట్టింగ్లో వేసిన స్టంట్ని తీసేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే ఆ రాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాయి, గాల్ బ్లాడర్లో మాత్రమే ఉన్నాయా లేకుంటే లివర్ నుంచి పేగులకి జారే పైపులో కూడా ఉన్నాయా అనేది మనం స్కాన్ ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాతే మనకు ఎగ్జాక్ట్లీ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది మనకు డిసైడ్ అవుతూ ఉంటుంది. మీకు కనుక గాల్ బ్లాడర్ గురించి లేదా లివర్ రిలేటెడ్ సమస్యల గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ అపాయింట్మెంట్స్ కావాలనుకున్నా కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మన హిమగిరి హాస్పిటల్లో ఈ గాల్ బ్లాడర్కి సంబంధించి కోత లేకుండా కుట్లు లేకుండా సర్జరీస్ అనేది లాప్రోస్కోపీ లేదా కీహోల్ సర్జరీ ద్వారా చేయడం అనేది చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.